ప్రతి మార్పు వెనుక ఎవరో ఒకరి కష్టం ఉంటుంది. ప్రతి మార్పు వెనుక ఎందరో కొందరు తమ జీవితాల్ని త్యాగం చేసి ఉంటారు. వాళ్ళ కష్ట ఫలితమే అనేక మార్పులకు ఉదాహరణలుగా నిలిచి ఉంటాయి. ఈరోజు మనం కూడా మే డే జరుపుకుంటా ఉన్నాం. అనేక మంది కార్మికులకు ఈరోజు విశ్రాంతి దినం. అసలు ఈ కార్మిక దినోత్సవం అనేది ఎందుకు ఏర్పాటు చేయబడింది, అసలు ఈ కార్మికుల రోజు ఎందుకు ఏర్పాటు చేశారు అని కనుక మనం ఒక్కసారి చరిత్రను చూస్తే 1886 మే 4వ తేదీన గొప్ప సంఘటన జరిగిందండి. ఆ సంఘటనకు మూల కారణం ఎవరంటే చికాగోలో ఉన్నటువంటి ఆగస్ట్ స్పైస్ అనే వ్యక్తి. ఈ ఆగస్ట్ స్పైస్ అనే వ్యక్తి అప్పట్లో శారీరక జీవితం, ఫ్యాక్టరీలో అణగారిపోతున్న జీవితాలు, ప్రతిరోజు 16 గంటల దాకా పని, జీతం కూడా చాలీ జీతం, విశ్రాంతి లేదు, కుటుంబంతో గడిపే సమయం లేదు. ఈ విధంగా అతడు జీవితంలో నష్టపోయాడు. చాలామంది నష్టపోయారు. అయితే ఎవరూ కూడా ప్రశ్నించలేదు. కానీ ఆగస్ట్ స్పైస్ అనే వ్యక్తి మాత్రం ప్రశ్నించాడు. అతడు కోరుకున్నాడు, 8 గంటల పని మాత్రమే ఉండాలి, 8 గంటలు నిద్ర ఉండాలి, 8 గంటలు మనిషికి తన కుటుంబంతో గడిపే సమయం కావాలని అనేక రోజులు ఆలోచించి చివరికి 1886 మే 4వ తేదీన అతడు సమ్మెకు పూనుకున్నాడు. అనేక కష్టాలు పడ్డాడు. ఎవరు అతనికి వెన్నుదగ్గ నిలిచలేదు. కార్మికులు మాత్రం అతనితో ఉన్నారు. సడన్గా ఒక పెద్ద బాంబు పేలడం జరిగింది. ఆ బాంబు పేలిన సంఘటన ద్వారా ఆగస్ట్ స్పైస్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతనిని జైలుకు తరలించారు. జైలుకు తరలించి ఈ విధంగా గొడవలకు కారణమైనందుకు గాను అతనిని మరణశిక్ష విధించి అతనిని చంపేశారు. అతను మరణించిన తర్వాత అనేక గొంతుకలు లేచాయి. అతను మరణించిన తర్వాత అనేక మంది పోరాటం చేశారు. కాబట్టి ఆగస్ట్ స్పైస్ గారి యొక్క జ్ఞాపకార్థం, అతని కష్టార్థం ఈరోజు మే 1ని అందరూ కూడా కార్మిక దినోత్సవంగా ఏర్పాటు చేశారు. ఆనాటి ఉద్యమ ఫలితమే ఈరోజు 8 గంటల పని అనేది మనిషికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కష్టపడి పనిచేస్తున్న అనేక మంది కార్మికులకు మే డే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.